హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లకి 30-40% పీఆర్‌సీ ఫిట్‌మెంట్స్‌తో కొత్త పే స్కేల్స్ ఫిక్స్ చేసినని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క గరిష్ట వేతనం, కనిష్ట వేతనాలకు సంబంధించి కనిష్ట వేతనం 32,000 నుంచి గరిష్ట వేతనం ఏకంగా 3,41,300 ఈ విధంగా ఉండేలా అయితే ఫిక్సేషన్ అయితే జరగాలి అని చెప్పి ఏపీ కాదు తెలంగాణ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఐక్య సమితి అయితే ఈ విధంగా సంఘం ఈ యొక్క పీఆర్‌సీ చైర్మన్ శివశంకర్‌కి అయితే ఈ యొక్క నివేదిక అయితే ఇవ్వటం జరిగిందండి. ముఖ్యంగా వారికి 30% నుంచి 40% లోపు ఫిట్‌మెంట్ అయితే ఉండాలని, గరిష్ట వేతనం, కనిష్ట వేతనాలు ఖచ్చితంగా 32,000 నుంచి ఏకంగా 3,41,000 గరిష్ట వేతనం వరకు కూడా ఉండాలని చెప్పి ఇదే విధంగా పీఆర్‌సీ ఖచ్చితంగా జూన్ 2023 నుంచి అయితే 1వ తేదీ నుంచి అమలు కావాలని చెప్పి ఈ విధంగా అయితే నివేదిక ఇవ్వటం జరిగిందండి ఆయనకి. అదేవిధంగా ముఖ్యంగా వారికి సంబంధించి ఉద్యోగులు గౌరవప్రదంగా జీవించటానికి అవసరమైన జీతభత్యాలు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేసింది. ఖచ్చితంగా ఈ యొక్క పీఆర్‌సీ నివేదిక 30 నెలలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల ఉద్యోగులు చాలా ఆర్థికంగా నష్టపోయారని, ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క 1/7/2023 నుంచి ఈ యొక్క ఆర్థిక ప్రయోజనాలు వర్తింపజేయాలని అయితే ఈ పీఆర్‌సీని అయితే చైర్మన్ అయితే కోరటం జరిగిందండి. ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఆయన కూడా సానుకూలంగానే స్పందించడం అయితే జరిగింది. ఖచ్చితంగా 3% వార్షిక ఇంక్రిమెంటు, గ్రాట్యుటీ 24 లక్షలు, మూల వేతనం పెంపు, ప్రోత్సాహకాలు ఖచ్చితంగా ఇవ్వాలనైతే నివేదికకి సమర్పించడం అయితే జరిగిందండి. ఈ విధంగా ఆయన కూడా సానుకూలంగానే స్పందించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఇప్పుడు ఉన్నటువంటి ధరలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క పీఆర్‌సీ పే స్కేల్స్ అనేటివి ఫిక్సేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి కూడా అన్యాయం జరిగే పరిస్థితి అయితే ఉండదు అని చెప్పి వారికి హామీ ఇవ్వటం అయితే జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క పీఆర్‌సీ ప్రకటన అనేది ఖచ్చితంగా జూన్‌లో అయితే ఉండబోతుంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు. ఈ పీఆర్‌సీ గనుక అమలైనట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ పెన్షనర్లకు జీతభత్యాలు అనేటివి భారీగానే పెరుగుతాయని అయితే చెప్పుకోవాలండి. ఇక పెన్షనర్లకు కూడా పెన్షన్ అయితే మార్పు అయితే వస్తుంది. పెన్షన్ కూడా పెరగడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త పీఆర్‌సీ వల్ల భారీ ప్రయోజనాలు అయితే వనకూడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.